చూడండి వచ్చిన వెంటనే రంగమ్మత్త అంటారు, దాక్షాయిని అంటారు. అసలు దాక్షాయిని నేను చేశానని చాలా మందికి తెలియదు నార్త్ లో. ఐ థింక్ పుష్ప వాజ్ ది ఓన్లీ దాక్షాయిని క్యారెక్టర్ ఒక్కటే నేను అడిగి తీసుకున్నా. అది కూడా చావు కబురు చల్లగాలో పైన పటారం పాట నేను చేసినప్పుడు ఆ ఆడియో లాంచ్ లో ఏదో సరదాగా నేను అన్న మాట. అంటే అప్పుడు అందరూ మెగా ఫ్యామిలీతో చిరంజీవి గారి తర్వాత ఎవరైనా ఆయన్ని చూసే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఆయనలా అవుదామని. సినిమాలు అంటే ఆయన మనకి. సో అలా అలా నేను చిరంజీవి తెలుసో తెలియకో అందరూ ఆ సినిమా ఆ ఫ్యామిలీ వాళ్ళతోనే యాక్ట్ చేశాను నేను మ్యాక్సిమం. మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఇంకా మీతో చేస్తాను పుష్పాలో చూడండి అని అలా స్టేజ్ మీద సరదాగా అడిగింది, నాకు అలా వచ్చేసింది. అది తప్ప మిగతావన్నీ నేను వద్దనుకున్నవే. నాకు వద్దు, ఇది నాకు వద్దు, బాగుంది. నేను ఓవర్ థింకర్ అనమాట. నేను ఓవర్ థింకింగ్తో అతిగా ఆలోచించి పాడు చేసుకునే టైపు నేను బేసిక్గా. సో ఆ రకంగా ఈవెన్ రజాకార్ నేను I didn't want to do it, but I am so grateful to my directors and writers. వాళ్ళు చాలా పట్టుబడి లేదు ఈ పిల్లనే చేయాలి అనుకుని అలా రజాకార్ కూడా కనీసం ఒక 5 మీటింగ్స్ తర్వాత సరే ఇంకా నాకు ఓపిక నశించి చేద్దాం అనుకున్నాను తప్ప. ప్లస్ ఆల్సో ఐ హర్డ్ ద బ్యాక్ స్టోరీ. నాకు అప్పటిదాకా రజాకార్ అనే పదం తెలీదు, ఏం లేదు. అండ్ ఐ ఫెల్ట్ సో కనెక్టెడ్ ఆఫ్టర్ దాట్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యాటా సార్ ఆల్వేస్.